and exhaust note. Let's have a listen to the exhaust note now. Look at the rumble. I'll talk about the rumble in a moment because of the 270-degree crank and firing order. Hello my dear Bangarams, Dion is super excited to bring you exclusive first look, walk around and ride impression of the world or Indian premiere of CF Moto 450 MT అనమాట. ఎందుకు అన్న మీరు ఇంత ఎక్సైటెడ్గా ఉన్నారంటే ఇది ఆల్రెడీ ఇంటర్నేషనల్ మార్కెట్లో హల్చల్ క్రియేట్ చేసింది. యాక్చువల్లీ జనాలు ఫిదా అయిపోయారు అనమాట దీని ఒక అజిలిటీ, హ్యాండ్లింగ్ అండ్ దీని ఒక ఏడీవీ కేపబిలిటీ అండ్ డ్యూయల్ స్పోర్ట్ కేపబిలిటీ చూసి. సో ఈ ఒక అమేజింగ్ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ బండిని మన ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయడం యాజ్ అ కమ్ బ్యాక్ అనేది ఇట్ ఈస్ రైజింగ్ ఫ్రమ్ ది యాషెస్ లైక్ ఈగిల్ అండ్ రెడీ టు సోర్ హై అండ్ సుప్రీం అనేది నాకు అర్థమవుతుంది. ఎందుకంటే మీరు ఒక్క రైడ్ చేస్తే చాలండి. నేను ఆల్రెడీ ఇది వాక్ అరౌండ్ చేసి అంటే రైడ్ చేసిన తర్వాత ఈ వాక్ అరౌండ్ షూట్ చేస్తున్నాము. సో రైడ్ చేస్తే మీరు కన్విన్స్ అయిపోతారు. ఇంత రిఫైన్మెంట్, ఇంత కేపబిలిటీ, ఇంత పొటెన్షియల్, ఇంత ఎక్విప్మెంట్, ఇంత బ్యాలెన్స్, అంటే ఇంత పర్ఫార్మెన్స్ అండ్ ఇంత కంఫర్ట్ అండ్ యూజబిలిటీ, ప్రాక్టికాలిటీ, ఈ వర్సిటిలిటీ ఇదంతా ఒక్క మిషన్లో ఎలా తీసుకొచ్చేసారు వీళ్ళు. ఒక బ్లాక్ బస్టర్ ఫార్ములా అనేది క్రియేట్ చేయడం చాలా చాలా కష్టం. రిఫైన్మెంట్ ఉంటే మనకి రగ్గెడ్నెస్ ఉండదు, రగ్గెడ్నెస్ ఉంటే రిఫైన్మెంట్ ఉండదు. కానీ ఎప్పుడైతే ఆ రగ్గెడ్నెస్ అండ్ రిఫైన్మెంట్ రెండు ఒక్కటిగా కలుస్తాయో అది మన మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లెక్క వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. సో సిఎఫ్ మోటో 450 MT అనేది ఇస్ ద కమ్ బ్యాక్ వెహికల్ మన ఇండియన్ మార్కెట్లోకి. ఇది ఈస్ గోయింగ్ టు గివ్ స్లీప్లెస్ నైట్స్ టు హిమాలయన్, లేకపోతే ఎందుకంటే ఇప్పుడే నేను KTM అడ్వెంచర్ 390 మీడియా రైడ్ నుంచి వస్తున్నాను. అదే రైడ్ చేసిన తర్వాత ఫిదా అయిపోయినాము. దాని తర్వాత ఎక్స్పల్స్, అదే ఒక వేరే సెగ్మెంట్, ఒక డ్యూయల్ స్పోర్ట్ సెగ్మెంట్. కానీ ఈ రెండింటిని కంబైన్ చేసి ఆ అజిలిటీ ఆఫ్ డ్యూయల్ స్పోర్ట్, ఆ లైట్ వెయిట్ కాంపాక్ట్నెస్ ఆఫ్ డ్యూయల్ స్పోర్ట్ అండ్ ద కంఫర్ట్ ఆఫ్ అడ్వెంచర్ టూరర్, ఈ రెండు కలిపి ఒకలాంటి డకార్ బైక్ లాంటి సిలౌట్ని తీసుకొచ్చేసారు. అది అన్బీటబుల్ కాంబినేషన్ అని నేను నమ్ముతున్నాను. మన డిజైన్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫ్రంట్ మనం చూసినట్లయితే వర్టికలీ స్టాక్డ్ హెడ్ ల్యాంప్ లేఅవుట్, DRL చాలా నీట్గా ఆఫర్ చేశారు. విండ్షీల్డ్ అనేది 7 స్టెప్ అడ్జస్ట్మెంట్ వస్తుందండి. అంటే మీరు హైవే పైన వెళ్తున్నప్పుడు మీరు టాలెస్ట్ సెట్టింగ్ పెట్టుకోవచ్చు, లేదా సిటీలు నడిపిస్తున్నప్పుడు కిందికి పెట్టుకొని నడిపించవచ్చు. లిఫ్టెడ్ అప్ మడ్ గార్డ్, ట్రావెల్ 200 mm సస్పెన్షన్ ట్రావెల్ ఫ్రంట్ అండ్ రేర్. అది చూడగానే లాంగ్ సస్పెన్షన్ ట్రావెల్ అంటే మీకు అర్థమైపోయింది ఇది ఎనీ రోడ్ ఎనీ టైం ఇది కాంకర్ చేయడానికి రెడీగా ఉందని. దాంతోపాటు మనకి 21 inch ఫ్రంట్ వీల్, 18 inch రేర్ వీల్, స్పోక్ వీల్స్, ట్యూబ్లెస్ టైర్స్. ఎస్, స్పోక్ వీల్స్ అండ్ ట్యూబ్లెస్ టైర్స్ మీరు అందరు కోరుకుంటూ ఉంటారు. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో స్పోక్ వీల్స్, ట్యూబ్లెస్ టైర్స్ అండ్ ఈ టైర్స్ అనేది ఓన్లీ ఆఫ్ రోడ్ మాత్రం కాదు, ఆన్ రోడ్లో కూడా ఈక్వల్లీ కేపబుల్గా ఉన్నాయి. ఇది ఏదో చైనా బ్రాండ్లకు ఉంది, రేడియల్ టైర్సే, దీని పేరు ఆంబ్రోనో ఏదో ఉంది. కానీ ఇనిషియల్లీ దీంతో షిప్ చేయబడుతుంది. కానీ నేను రైడ్ చేసి చూశాను, ఆన్ రోడ్ కేపబిలిటీ, ట్రిపుల్ డిజిట్ స్పీడ్స్లో క్రూజింగ్ కేపబిలిటీ ఎఫర్ట్లెస్గా వెళ్ళిపోతుంది. అండ్ డర్ట్ రోడ్ పైన ఇంకా వేరే లెవెల్, అసలు ఏదో వాక్ ఇన్ ద పార్క్ లెక్క డర్ట్ ట్రాక్ కానీ, మడ్ రట్స్ కానీ, లేకపోతే రాకీ టెరైన్ కానీ, వాటర్ వేడింగ్ కానీ, ఏది కానీ ఇది ఈజీగా ట్యాకిల్ చేయగలుగుతుంది. దానికి కర్టసీ
41mm USD ఫోక్స్ ఫ్రమ్ KYB కయాబా సస్పెన్షన్ది మనకి 41mm టెలిస్కోపిక్ ఫోక్స్ USD ఫోక్స్ వస్తున్నాయి విత్ ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్. అండ్ వెనకాల అనేది మన గ్యాస్ చార్జ్ లింకేజ్ సస్పెన్షన్ వస్తుంది టు టేక్ ఆన్ మోస్ట్ రగ్గెడ్ టెరైన్ ఇన్ ద మోస్ట్ ఛాలెంజింగ్ కండిషన్స్లో కూడా ఇది హ్యాపీగా ముందుకు వస్తుంది. ట్యూబులర్ స్టీల్ ఫ్రేమ్ అనేది మనకు కనిపిస్తుంది. బోల్ట్ ఆన్ సబ్ ఫ్రేమ్ అనేది ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. ఎందుకంటే ఆఫ్ రోడ్ అంటేనే మనం చాలా ఛాలెంజింగ్ టెరైన్స్లో నడిపిస్తూ ఉంటాము. కింద పడిపోయేది ఒక సహజం అనమాట. సో అలాంటప్పుడు చాసీ దెబ్బతిన్నదంటే సో మొత్తం చాసీ చేంజ్ చేయకుండా బోల్ట్ ఆన్ సబ్ ఫ్రేమ్ ఉంది కాబట్టి ఈ వెనకాల ఇది యాక్సిడెంట్లో ఏమన్నా బై గాడ్ ఫర్బిడ్ ఏమన్నా అయితే కూడా ఈ వెనకాల సబ్ ఫ్రేమ్ మాత్రం చేంజ్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే బోల్ట్ ఆన్ సబ్ ఫ్రేమ్ ఇచ్చారు కాబట్టి. సో అలాంటి ఒక సెటప్ చాసీ సెటప్ ఆఫర్ చేయడం హ్యాట్స్ ఆఫ్. దాంతోపాటు సస్పెన్షన్ చాలా టాప్ నాచ్గా ఉంది. బ్రేక్స్ చూసినట్లయితే J1 క్యాలిపర్స్ మనకి 320mm ఫ్రంట్ డిస్క్, వెనకాల డిస్క్ బ్రేక్ ఉంది. అండ్ డ్యూయల్ ఛానల్ ABS ఉంది. ట్రాక్షన్ కంట్రోల్ బాష్ ABS అండ్ బాష్ ట్రాక్షన్ కంట్రోల్ విచ్ ఆర్ స్విచబుల్. అండ్ ఈ స్విచ్ ఆఫ్ చేసేది చాలా సులభంగా చాలా ప్రాక్టికల్గా ఆలోచించి చెప్పారు. ఎందుకంటే ఒక రైడ్ చేస్తున్నప్పుడు ఆ ఎంగేజింగ్ ఫీల్ ఉన్నప్పుడు మళ్ళీ యూజర్ ఇంటర్ఫేస్లో పోయి అది వెతుక్కొని ఎక్కడుందని ఆఫ్ చేయడం ఆన్ చేయడం ఇదంతా సోది లేకుండా డైరెక్ట్ ఒక స్విచ్ ఆఫ్ బటన్ ఇచ్చేసారండి. ఒక ఫ్లిక్ ఆఫ్ స్విచ్లో మనకి ఇగ్నిషన్ ఆన్ ఉంటే చాలు. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే ట్రాక్షన్ ఆన్ ఉంది. ఇక్కడ ట్రాక్షన్ ఆన్ ఉన్నట్టు చూపిస్తుంది. ఇది నేను లాంగ్ ప్రెస్ చేయగానే ఇక్కడ ఆఫ్ రోడ్ అని చూపిస్తుంది. ABS ఆఫ్ అయిపోయినట్టు చూపిస్తుంది. ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఆఫ్ అయిపోయినట్టు చూపిస్తుంది. అదే నేను మళ్ళీ ఆన్ చేయాలనుకుంటే ఒక ఫ్లిక్ ఆఫ్ స్విచ్ అగైన్ డ్యూయల్ ఛానల్ ABS అనేసి టర్న్ ఆన్ అయిపోయింది అండ్ ట్రాక్షన్ కంట్రోల్ అని టర్న్ ఆన్ అయిపోయింది. ఇంకోటి హ్యాండిల్ బార్ రైజర్స్ చూడండి ఎంత బాగా ఇచ్చారో. సో హ్యాండిల్ బార్ చాలా వైడ్గా ఉంది అండ్ సీట్ హైట్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంది. సో నేను దీనిపైన నిల్చొని నడిపేయాలనుకున్నా, కూర్చొని నడిపేయాలనుకున్నా రీచ్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉంది బికాస్ ఆఫ్ వైడ్ అండ్ హ్యాండిల్ బార్ రైజర్స్ కరెక్ట్గా ఇచ్చినందుకు. స్విచ్ గేర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది, విత్ ఇన్ రీచ్ ఉంది. డ్యూయల్ థ్రాటిల్ కేబుల్ చాలా చక్కగా ఉంది. స్లిప్పర్ క్లచ్ అనేది ఇక్కడ ఆఫర్ చేశారు టు వాచ్ యువర్ అంటే టు ఆఫర్ ఫాస్టర్ డౌన్ షిఫ్ట్స్ వితౌట్ హ్యావింగ్ ద రిస్క్ ఆఫ్ రేర్ వీల్ లాకింగ్ అండ్ హాపింగ్. ఒక బ్యాక్ టార్క్ లిమిటర్గా అది పనిచేస్తుంది. అండ్ అడ్జస్టబుల్ లీవర్స్ ఇచ్చారు క్లచ్ అండ్ బ్రేక్కి, అది చాలా టాప్ క్వాలిటీది ఇచ్చారు. హ్యాండ్ గార్డ్స్ మంచి క్వాలిటీది ఉన్నాయి. మిర్రర్స్ కూడా చూడండి, ఒక మ్యాజిక్ చూపిస్తాను మిర్రర్స్. 1 2 3 గో. చూసారా, ఇదంతా చేతబడి మిర్రర్సా మీరు అనుకోవచ్చు. అన్న ఏంది ఇది రివర్స్ తిరుగుతున్నాయని. కాదు తమ్ముడు, ఇది ఆఫ్ రోడ్ చేసేటప్పుడు మనకి కింద క్రాష్ అయినప్పుడు ఇంపాక్ట్ అయ్యేది ఈ మిర్రర్స్, అక్కడ కూడా ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు నార్మల్గా ఇది ఇలా పెట్టుకొని నడిపించుకోవచ్చు, లేదంటే యూ కెన్ టేక్ ఇట్ ఆఫ్ కంప్లీట్లీ వైల్ డూయింగ్ ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడింగ్. సో మిర్రర్స్ మంచి ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఆఫర్ చేస్తాయి. సీటింగ్ కంఫర్ట్ ఎంత, జస్ట్ 820mm సీట్ హైట్. 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. 800mm సీట్ హైట్ కూడా ఉంది. సో ఇంకా మీరు హైట్ తక్కువ లేదు మీకు ఆ కాన్ఫిడెన్స్ కావాలనుకుంటే ఇప్పుడు చూడండి 820mm మోడల్లో మనం ఉన్నాము. ఇదే మోడల్లో మీరు లోవర్ సీట్ అంటే 800mm సీట్ హైట్ కూడా ఆప్ట్ చేసుకోవచ్చు. 2 కాళ్ళు కింద అందుతున్నాయి. జస్ట్ ఇట్లా రెస్ట్ చేస్తే మొత్తం కాలు కింద పెట్టడానికి నాకు సులభంగా ఉందన్నమాట. బీయింగ్ అరౌండ్ 5 feet 6.5 inches. అండ్ చాలా వెల్ బ్యాలెన్స్డ్ అండి. బండి అరుపులు అంటే రెడీగా ఉంది లిఫ్ట్ ఆఫ్ చేయడానికి, వీలీ కొట్టడానికి, జంపులు చేయడానికి. సో అంత ఎఫర్ట్లెస్గా ఇంత హెవీ బైక్ 17.5 లీటర్ ట్యాంక్ అండి. సో ఫ్రంట్ హెవీ ఇంత ఉన్నా కానీ నడిపించేటప్పుడు ఏదో చిన్న 100cc బైక్ నడిపించినట్టు అంత ఎఫర్ట్లెస్, లైక్ అ బ్రీజ్. ఇట్ ఈస్ ఫ్లోయింగ్ లైక్ అ బ్యూటిఫుల్ బ్రీజ్ అనమాట. అండ్ ఇక్కడ మీరు చూడండి మనకి ఫుట్ పెగ్స్ అనేది ఓపెన్ టీత్ ఫుట్ పెగ్స్ ఇచ్చారు. సో నేను నిల్చొని నడిపించేటప్పుడు నాకు మంచి గ్రిప్ అనేది, ఫుట్ హోల్డ్ అనేది ఉంటుంది. అండ్ లీవర్ కూడా చూసినట్లయితే మనకి ఈ లీవర్ బ్రేక్ లీవర్ ఫోల్డబుల్ అండి. మీరు ఏమన్నా క్రాష్ అయినా కానీ ఇది ఫ్రంట్ మనకి యూజువల్లీ ఏమవుతుంది ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు, ఏదైనా ట్రైల్ రైడింగ్ చేసేటప్పుడు ఎక్కడైనా క్రాష్ అయితే ఫస్ట్ ఇరిగిపోయేది బ్రేక్ లీవర్. సో ఇది ఇరిగిపోకుండా ఇట్లా ఫోల్డబుల్గా ఇవ్వడము చాలా ప్రాక్టికల్గా ఆలోచించి. ఫిట్ అండ్ ఫినిష్ బిల్డ్ క్వాలిటీ చూడండి, అసలు ప్రతి ఎలిమెంట్ చాలా రిచ్గా చేయబడింది. క్వాలిటీ అనేది ఊజెస్ అనమాట. అది రేర్ ర్యాక్ కానివ్వండి, అంటే లగేజ్ ర్యాక్ కానివ్వండి, గ్రాబ్ బార్స్ కానివ్వండి, సీట్ క్వాలిటీ, ఫోమ్ క్వాలిటీ చాలా టాప్ నాచ్. అందుకనే ఒక ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ ఫిదా అయిపోయారు దీని గురించి. అంటే అసలు బండి వదలబుద్ధి కావట్లేదు అంటున్నారు, అంత ఇంప్రెసివ్గా ఉంది. సో బైక్ డస్ ద టాకింగ్. అంటే చైనాది అలా ఇలా చెప్పడం కంటే ఒక మోటార్ సైకిల్గా మనం చూస్తే హౌ వెల్ ఇట్ ఈస్ బిల్ట్, హౌ వెల్ ఇట్ డెలివర్స్ ద పవర్ అండ్ టార్క్. ఇప్పుడు పవర్ టార్క్ మాట్లాడడం కంటే ఇంజిన్ గురించి మాట్లాడుకుందాం. 450cc ప్యారలల్ ట్విన్ అండి ఇది. 450cc ప్యారలల్ ట్విన్
డిఓహెచ్సి లేఅవుట్, లిక్విడ్ కూల్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ అనమాట. 270 క్రాంక్తో పాటు వస్తుంది. దాని ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి V-twin లాంటి ఇనిషియల్ టార్క్ అండ్ ఆ రంబుల్ అనేది ఉంటుంది. ఆ ఇనిషియల్ టార్క్ వేవ్ ఆఫ్ టార్క్ రావడము ఆ 270 క్రాంక్ వల్ల. సో 44 bhp 44 Nm. అగైన్ ఆ ఫ్లాట్ టార్క్ ఉంటే మీరు 4th గేర్లో కూడా థ్రాటిల్ తిప్పితే ఇమ్మీడియట్ ఓవర్టేకింగ్ పవర్ మీకు లభిస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ చెప్తారా? గ్రౌండ్ క్లియరెన్స్ 220 mm. అండ్ ఇక్కడ చూడండి మంచి బ్యూటిఫుల్ అల్యూమినియం బ్యాష్ ప్లేట్ అనేది ఇక్కడ ఆఫర్ చేయడం మనము చూస్తున్నాము. అండ్ దాంతోపాటు రగ్గెడ్ స్వింగ్ ఆర్మ్ అనేది ఉంది. నేను చెప్పినట్టు గ్యాస్ చార్జ్డ్ లింకేజ్ సస్పెన్షన్ అనేది ఆఫర్ చేశారు. ఈ హీట్ షీల్డ్ ప్రతి ఎలిమెంట్ అండి స్క్రీమ్స్ క్వాలిటీ ఇన్ దిస్ బైక్. అండ్ మీ దగ్గర నుంచి చూసి బండిని రైడ్ చేస్తే ఈ బండి కొనకుండా వదిలిపెట్టరు. ఇఫ్ యూ అండర్స్టాండ్ మోటార్ సైక్లింగ్ యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ బైక్ వెరీ ఫస్ట్ రైడ్ నుంచి. అంత ఇంప్రెసివ్గా ఉంది. సో అదండి బండి ఒక ఓవర్వ్యూ. దీని ప్రైజింగ్ ఎలా చేస్తారో మనకి తెలియదు. టెయిల్ ల్యాంప్ కూడా చాలా చాలా నీట్గా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేయబడిన టెయిల్ ల్యాంప్. సో ఒక ఆల్రౌండర్ బైక్. మీరు ఏదైతే ఆఫీస్కి తీసుకెళ్తారో, టఫెస్ట్ టెరెన్స్కి తీసుకెళ్తారు, టూరింగ్కి చేయాలనుకుంటున్నారు, లేకపోతే హిమాలయాస్కి తీసుకెళ్ళాలనుకుంటారు, లేకపోతే నేపాల్ అప్పర్ మస్తాంగ్ లోవర్ మస్తాంగ్ తీసుకెళ్ళాలనుకుంటారు, ఎనీ టెరైన్ దిస్ బైక్ ఈజ్ దేర్ ఫర్ యూ యాజ్ అ కాన్స్టెంట్ కంపానియన్. సో అటువంటి డూ ఇట్ ఆల్ మెషిన్ ఒక అఫోర్డబుల్ ప్రైస్తో లాంచ్ అవ్వడం అనేది హ్యాట్స్ ఆఫ్. సో ప్రైస్ ఇంకా రివీల్ కాలేదు, బట్ దే ఆర్ సేయింగ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ కాంపిటేటివ్ ప్రైజింగ్. సో హోప్ఫుల్లీ దే గెట్ ద ప్రైజింగ్ రైట్. ఎందుకంటే ఇటువంటి బైక్ అసలు లాస్ట్ టైం నేను ఎంత ఇంప్రెస్ అయింది NX500, హోండా NX500 చాలా చాలా బ్యూటిఫుల్ మెషిన్. కానీ దాన్ని మించిపోయిందని చెప్పొచ్చు. అంటే డేర్ ఐ సే సమ్ బైక్, ఈ బైక్ ఇస్ బెటర్ దెన్ హోండా. అంటే ఎంత ఇంప్రెస్ అయి ఉంటుందని చెప్పండి, మీరు నడిపిస్తే మీకు అర్థమవుతుంది. ఆ రిఫైన్మెంట్, ఆ ఫినెస్, ఆ ఒక రెస్పాన్సివ్నెస్, ఆ ఒక బ్యాలెన్స్, ఆ ఒక పాయిజ్, ఆ ఒక స్టెబిలిటీ, ఆ ఒక అజిలిటీ, ప్రతిదీ అసలు ఇట్ అవుట్ షైన్స్ ద కాంపిటీషన్ అండి. ఇట్ ఈస్ వెల్ అహెడ్ ఆఫ్ ఇట్స్ కాంపిటీషన్. సో బెంచ్ మార్క్, ద బార్ హ్యాస్ బిన్ సెట్ అని చెప్పొచ్చు. అండ్ ఇట్ ఈస్ రియలీ రియలీ హై అండ్ హార్డ్ టు బీట్. అండ్ ద CF Moto have arrived in style and made a strong comeback with the 450 MT into the market, which is going to create a storm in the market అని నేను చెప్పదలుచుకుంటున్నాను. ఇదంతా ఒక వైపు ఉంటే ఆల్రెడీ వాక్ అరౌండ్ నేను ఎలిమెంట్స్ అని చెప్పేసినాను, మీకు తెలియాల్సిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు రైడ్ చేసి చూపిస్తాను మీకు ఏ విధంగా ఇది అరుపులు అర్పిస్తుందని రియల్ వరల్డ్ కండిషన్స్.